హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి భారీ శుభవార్త. అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో తీసుకొని రావడం అయితే జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఉండాల్సినటువంటి నిబంధనలు ఏంటి, ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపెట్టడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే త్వరలోనే అంగన్వాడీ ఖాళీల భర్తీ నేడో రేపో వెలువడనున్న నోటిఫికేషన్. జూలై 1 నాటికి నియామకాలు పూర్తి. జిల్లా కలెక్టర్ల చైర్మన్షిప్లో నియామక ప్రక్రియ. ఇక్కడ మనకి జూలై 1వ తారీఖు వరకు ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిపోయి వారైతే విధుల్లోకి చేరాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే జిల్లా కలెక్టర్లకి ఈ యొక్క నియామక ప్రక్రియ బాధ్యతల్ని అప్పగించడం అయితే జరిగింది. రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ నియామకాలకు సంబంధించిన ఫైలుపై ఇప్పటికే సంతకం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక జీవోను 1-2 రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. జూలై 1వ తేదీ నాటికి ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరేలా ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 6,399 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉండగా 7,834 ఆయా పోస్టులు, ఈ 2 కేటగిరీలకి సంబంధించి 15,000 పోస్టులు అయితే మనకిక్కడ ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ కేంద్రాల నిర్వహణ అంతా టీచర్లే చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా జూన్ 1 నుండి అంగన్వాడీలు పునః ప్రారంభం కానున్నాయి. బోధనపై ప్రభావం పడుతుందని గుర్తించిన ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. సో ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పటికీ ఈ యొక్క ఖాళీలని భర్తీ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన పెట్టుకుంది. ఇక్కడ వీటి యొక్క ఎంపిక కమిటీలు కూడా వేయడం జరిగింది. ఈ నియామక ప్రక్రియ అంతా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరగనుంది. ప్రతి జిల్లాలో ఖాళీల సంఖ్యను బట్టి కలెక్టర్లు నోటిఫికేషన్లకి ఆమోదం తెలుపుతారు. నియామకాల కోసం ప్రత్యేకంగా జిల్లా ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తారు. కాగా చైర్మన్గా జిల్లా కలెక్టర్, కన్వీనర్గా జిల్లా సంక్షేమ అధికారి, సభ్యులుగా సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు, ఇతర నియమిత అధికారులు ఉండనున్నారు. కాగా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే మహిళలకి ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలను విధించనుంది. ఇక్కడ అభ్యర్థి తప్పనిసరిగా ఏ గ్రామం నుండి అప్లై చేయాలి అనుకుంటే ఆ గ్రామంలో నివాసితులైతే అయి ఉండాలి. అదేవిధంగా వివాహితలు, పెళ్ళైనటువంటి మహిళలకు మాత్రమే ఈ పోస్టుని దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అభ్యర్థి సాధించిన 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఈ 2 మార్కుల వెయిటేజీ అయితే ఉంటుంది. ఈ 2 సర్టిఫికెట్స్ అయితే ఈ పోస్టులని అప్లై చేసుకోవడానికి మీకైతే ఉండాలి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రస్తుత నిబంధనల ప్రకారం మెరిట్ జాబితా రూపొందిస్తారు. అనాథలు, వితంతువులు, వికలాంగులకి నిబంధనల మేరకు అదనపు వెయిటేజీ లేదా ప్రాధాన్యత లభిస్తుంది. అభ్యర్థులు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ ప్రక్రియని ఇవ్వడం అయితే జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాటిని అధికారులు క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో జిల్లా ఎంపిక కమిటీ పరిశీలిస్తుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయ్యాక మెరిట్ లిస్టును జిల్లా ఎంపిక కమిటీ సమావేశంలో కలెక్టర్ సమీక్షిస్తారు. అంతిమంగా అర్హులైన అభ్యర్థుల జాబితాను కలెక్టర్ కార్యాలయం, జిల్లా సంక్షేమ కార్యాలయం, సిడిపిఓ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ప్రదర్శించడం కూడా జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి పారదర్శకంగా ఈ యొక్క పోస్టుల భర్తీ కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఇన్ఫర్మేషన్ని
ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈ అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీరు కూడా అప్లై చేసుకొని ఈ ఉద్యోగాన్ని పొందుతారు అని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.